తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. వైతరణి అనే నవల వింటున్నారండి. రచన శ్రీమతి వాసిరెడ్డి సీతాదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేయండి. మరి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పార్వతికి మొగుడంటే ఇష్టం కానీ అయిష్టం కానీ ఏది ఉన్నట్లు తోచదు. డబ్బు దొరికినంత వరకు చీరలు కొనటం, దొరికిన చెత్త పుస్తకాలన్నీ కొని చదవటం కంటే వేరే ఆలోచన ఉన్నట్లే ఆలోచిస్తున్నట్లే కనబడదు. మేనల్లుడంటే భద్రయ్యకు కాస్త భయం అని గ్రహించింది పార్వతి. భద్రయ్యకు వివాహం అయ్యాక 6 నెలలకు ఒకసారి సూర్యనారాయణ వచ్చి 2 రోజులు ఉండి వెళ్ళాడు. ఆ ఉన్న 2 రోజులు పార్వతి అంటే అభిమానం, నాగమ్మ అంటే ఆదరణ, గౌరవం చూపించాడు సూర్యనారాయణ. ఆ మధ్య పార్వతి అంటే భద్రయ్య కొంచెం భయపడుతున్నాడని తెలుసుకున్న నాగమ్మ కూతుర్ని అడిగింది. పార్వతి చిలిపిగా నవ్వింది. చెప్పమ్మా, నువ్వు కోప్పడతావు. లేదు, చెప్పు తల్లి. ఆ ముసలాడితో ఖచ్చితంగా చెప్పేశానమ్మా, నువ్వంటే నాకు ఇష్టం లేదని. నన్ను విసిగిస్తే ఎవరితోనైనా లేచిపోతానని నేను. దాంతో భయపడిపోయాడు ముసలాడు. కిలకిలా నవ్వుతూ అంది పార్వతి. నాగమ్మ స్థానువులా అయిపోయింది. ఏమిటి ఈ పార్వతి, మొగుణ్ణి మరీ అంత లెక్క చేయకుండా, పైగా ఎంత మాట అంటే అంత మాట ఎంత అవలీలగా అనేసింది. తప్పమ్మా, అలాంటి మాటలు నీ నోటి మీదకు కూడా తెచ్చుకోకూడదు. అంతకంటే ఎలా చెప్పాలో తోచిన నాగమ్మ అంది. పార్వతి నిర్లక్ష్యంగా నవ్వేసింది. డిసెంబర్ సెలవులకు సూర్యనారాయణ ఇంటికొచ్చాడు. వస్తూ పార్వతికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన రాధాకృష్ణ బొమ్మను తెచ్చి ఇచ్చాడు. అది చూసుకొని పార్వతి పొంగిపోయింది. ఆనాడు పార్వతి కళ్ళల్లో వెలుగును చూసి విస్తుపోయింది నాగమ్మ. సూర్యనారాయణ వచ్చాక నాగమ్మకు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయింది. భద్రయ్య పోరు తగ్గింది. మేనల్లుడు వచ్చినప్పటి నుంచి పొద్దున్నే ఇన్ని మెతుకులు గొంతులో వేసుకొని పొలం పోయి రాత్రికి కానీ తిరిగి వచ్చేవాడు కాదు. సూర్యనారాయణ నాగమ్మ దగ్గర కలుపుగోలుతనంగా ఉండేవాడు. నాగమ్మ కూడా సూర్యనారాయణను సొంత కొడుకులా అభిమానించసాగింది. కానీ పార్వతితో అతను అంత చనువుగా ఉండటం, వాళ్ళిద్దరూ ఎప్పుడూ కబుర్లు చెప్పుకుంటూ ఎదురుగా కూర్చోవటం అంత బాగా అనిపించలేదు నాగమ్మకు. ఏమన్నా అంటే చిన్నవాళ్ళు బాధపడతారేమోనని భయపడేది. పరాయి వాళ్ళు కాదుగా, మేనల్లుడేగా. ఈడు కుర్రాడు పట్నం సంగతులు చెబుతుంటే పార్వతి కుతూహలంగా వింటోంది. అతను వచ్చినప్పటి నుంచి పార్వతిలో ఎంత ఉత్సాహం కనిపిస్తోంది. మొదట్లా మొండిగా కూడా కనిపించటం లేదు. పార్వతి స్వభావమే మారుతోంది. కనీసం ఇలాగన్నా పార్వతి మారిపోయి మంచి చెడు తెలుసుకొని భర్తను గౌరవించడం నేర్చుకుంటే చాలు. తన కూతురు ఎంత ఉత్సాహంగా ఉంటుందో. అంతకంటే తనకు కావాల్సిందేమిటి? సూర్యనారాయణ మంచి కుర్రాడు, బుద్ధిమంతుడు. అతనికి తెలియదా ఏమిటి ఎలా ఉండాలో? కానీ ఒకరోజు మధ్యాహ్నం ఓరవాకిలిగా వేసి ఉన్న తలుపు తోసుకొని ఏదో పని మీద నాగమ్మ కూతురు గదిలోకి వెళ్ళబోయి గడపలోనే ఆగిపోయింది. నాగమ్మ తన కళ్ళను తన్ని నమ్మలేకపోయింది. కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్లుంది. శరీరం కొయ్యబారిపోయింది. తను ఏం చూస్తోంది? కల, నిజమా? కాదు, కలే. అవును, నిజం నిజం. సూర్యనారాయణ మంచం మీద వారగా కూర్చుని ఉన్న పార్వతి ఒడిలో తలపెట్టుకొని ఉన్నాడు. పార్వతి అతని జుట్టులోకి వేళ్లు పోనిస్తూ ఆడుకుంటూ అతని ముఖంలోకి వంగి చూస్తోంది తన్మయత్వంలో. నాగమ్మ గిరుక్కున వెనక్కి తిరిగింది. కాళ్ళు తేలిపోతున్నాయి. మతి చెలించిపోతోంది. తల్లో నరాలు ఉబికి పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. పార్వతి తన కడుపున పుట్టిన బిడ్డ ఇంత పాపానికి, నైత్యానికి పాల్పడిందా? సూర్యనారాయణ చండాలుడు. అసలు వాళ్ళ వంశమే అంతా. ఆ భద్రయ్య మేనల్లుడు కదూ. మరి తన కూతురు తన వంశంలో ఏనాడైనా ఇలాంటి నైత్యం విన్నదా? మరి తన కన్నబిడ్డ ఎందుకిలా చేసింది? ఎందుకు? నాగమ్మ శరీరం దహించుకుపోతోంది. పార్వతి! ఆడపులిలాగా గాండ్రించింది నాగమ్మ. వస్తున్నా. పార్వతి పరిగెత్తుకుంటూ వచ్చింది. పిలిచావా అమ్మా? అంది తల్లిని చిత్రంగా చూస్తూ. ఛీ పాపిష్టిదానా, నా కడుపున చెడబుట్టావు. పార్వతి చెంప చెళ్ళుమంది.
ఈ పాడు బతుకు బతక్కపోతేనేం? పార్వతి నిశ్చేష్టురాలై నిలబడింది. ఛీ, పో నా ముందు నుంచి. ఇక నీ పాపిష్టి ముఖాన్ని నాకు చూపించకు. నువ్వు నా కూతురివి కావు, నేను నీ తల్లిని కాను. నాగమ్మ రయ్యన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సావిట్లో గుంజకు చేరబడి కూర్చుంది నాగమ్మ. నాగమ్మలో ఆలోచించే శక్తి లేకపోయింది. కొయ్యబారి కూర్చుండిపోయింది. పార్వతికి కళ్ళు మసకలు కమ్మినాయి. ఆమె శరీరం ఆమెకే బరువుగా తోచింది. గొడవంతా చూసి సూర్యనారాయణ చల్లగా జారుకున్నాడు. పార్వతి గది తలుపులు బిగించుకొని మంచం మీద పడుకొని దిండులో తల దూడ్చి ఏడ్చింది. శరీరం కంపించిపోతోంది. ఛీ, ఆ పాడు బతుకు బతక్కపోతేనేం? నీ పాపిష్టి ముఖం నాకు చూపించకు. ఆ మాటలంది తన తల్లేనా? తన కోసం ఎన్ని కష్టాలు పడిన తల్లి తనను నా కూతురివి కాదు, నేను నీ తల్లిని కాదు అందా? తన కోసం జీవితమంతా అల్లుడింట్లో ఊడిగం చేయటానికి తయారైన తల్లేనా తనను ఆ మాటలంది? పార్వతిలో అభిమానం, రోషం పెనవేసుకున్నాయి. గుండె రాయి చేసుకుంది. ఛీ, ఈ నీచపు బ్రతుకు బ్రతక్కపోతేనేం? ఎవరో చెవుల్లో అరుస్తున్నట్లుగా ఉంది. నాగమ్మ యాంత్రికంగా ఆ సాయంకాలం కూడా ఇంటి పనులన్నీ చేసింది. భద్రయ్య వచ్చేసరికి అతనికి ఎలాంటి అనుమానం కలగకుండా ఉండాలని ఆమె తాపత్రయం. పార్వతి గదిలోంచి బయటకు రాలేదు. నాగమ్మకు పిలవాలనిపించలేదు. సూర్యనారాయణ ఎక్కడికెళ్ళాడో పత్తాలేడు. అల్లుడికి అన్నం వడ్డించింది నాగమ్మ. ఆ తర్వాత వెళ్ళి సావిట్లో మంచం వాల్చుకొని పడుకుంది. బుర్ర బద్దలయ్యే ఆలోచనలు. పార్వతి మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు. తను పార్వతిని ఎందుకు కొట్టింది? తను ఎందుకంత తొందరపడింది? మందలిస్తే సరిపోయేది కదూ. ఇందులో పార్వతి ఒక్కదానిదే తప్ప? వాళ్ళంతా చనువుగా ఉంటే చూసి ఊరుకోవటం తన తప్పు కాదా? పార్వతిని ముసలివాడికిచ్చి పెళ్లి చేయటం తన తప్పు కాదా? కోపంలో ఏమేమో అంది. చిట్టి తల్లి ఎంత బాధపడిందో. తను అన్ని మాటలన్నా నోరెత్తలేదు. అలా పడటం దాని స్వభావానికి విరుద్ధం. తను బుజ్జగించి చెబితే పార్వతి వినేది కాదా? తనకు ఇంత నీడ దొరుకుతుందనే కదా పార్వతి గొంతు కోసింది. తన భర్త పార్వతిని గురించి ఎన్ని కలలు కన్నాడు. స్వర్గంలో ఉన్న తన భర్త ఇదంతా చూడగలిగితే తననే నిందిస్తాడు. అసలు తప్పంతా తనదేనంటాడు. అవును, తప్పంతా తనదే. లోకం మీద కసిని తను పార్వతి మీద తీర్చుకుంది. హే భగవాన్! పార్వతిని గురించిన తర్క వితర్కంతో నాగమ్మ అర్ధరాత్రి దాకా మదన పడుతూనే ఉంది. అప్పుడే కలత నిద్ర పట్టింది. అన్నీ పీడకలలే. పీడకల చెదిరింది. భయంతో ఒక్కసారిగా లేచి కూర్చుంది. నాగమ్మ ఇంటికి 100 గజాల దూరంలో ఉన్న రావి చెట్టు మీద గుడ్లగూబ కూస్తోంది. నాగమ్మ శరీరాన్ని, మనసును ఏదో అర్థం కాని బలహీనత ఆవరించింది. ఏదో భయం, దిగులు. చల్లగాలి వీస్తున్నా ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంది. పార్వతి మీద పీడకల వచ్చింది. ఎప్పుడూ రాలేదు. తను చాలా కఠోరంగా ప్రవర్తించింది. పార్వతి ఏమైందో? పార్వతి ఏ అఘాయిత్యానికైనా పాల్పడలేదు కదా? నాగమ్మ చివ్వున లేచి లోపలికి వచ్చింది. సుడిగాలిలాగా. పార్వతి గది తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. గుండెలు గొంతులోకి ఎగబాకినట్లు ఉక్కిరి బిక్కిరి అయింది. గడపలో నుంచుని లోపలికి చూసింది. పక్క గదిలో నుంచి భద్రయ్య గురక వినిపిస్తోంది. పార్వతి మంచం ఖాళీగా ఉంది. నాగమ్మకు ప్రపంచం ఖాళీగా కనిపించింది. గోడ పట్టుకొని కాళ్ళను నేల మీద నిలదొక్కుంది. అంతలో ఏదో జ్ఞాపకం వచ్చింది. సూర్యనారాయణ గదికేసి నడవాలంటే నాగమ్మకు మనస్కరించలేదు. మళ్ళీ ఆమెలో ఏదో సందేహం. దాంతోపాటు జుగుప్స కలిగి గబగబా సూర్యనారాయణ గదికేసి నడిచింది. ఆ గది తలుపులు కూడా బార్లా తెరిచి ఉండటం చూసిన నాగమ్మ నేల మీద కూలబడిపోయింది. చచ్చిపోతున్న నరాలను కూడదీసుకుంటూ మళ్ళీ పార్వతి గదిలోకి వెళ్ళింది. ఖాళీగా ఉన్న గది నాగమ్మ ముఖంలోకి జాలిగా చూసింది. నాగమ్మ చుట్టూ ప్రపంచంతో పాటు తన్ను కూడా మర్చిపోయింది. గోడ గడియారం 3 కొట్టి నాగమ్మను మళ్ళీ ఈ లోకంలోకి తెచ్చింది. పిచ్చిగా గదంతా కలే చూస్తున్న నాగమ్మ దృష్టి దిండు మీద మడత పెట్టి ఉన్న నీలం రంగు కాగితాల మీద పడింది. యాంత్రికంగా లేచి వెళ్ళి ఆ కాగితాన్ని అందుకుంది. గోడకు తగిలించి ఉన్న కోడిగుడ్డు లాంతర్ని తీసి ఒత్తి పెద్దది చేసి కింద పెట్టింది. లాంతర్ దగ్గర కూర్చుని గుండె రాయి చేసుకుని కాగితం మడత విప్పి చదవసాగింది. అమ్మా,
నిన్ను అలా సంబోధించే అధికారాన్ని నేను కోల్పోయానని నాకు తెలుసు. అయినా నిన్ను అలాగే పిలవాలనిపించిందమ్మా. నన్ను క్షమించమ్మా. ఇలా పిలుస్తున్నందుకు. నీకు నా ముఖం చూపించవద్దన్నావు. ఆ మాటే నాకు ఇంత సాహసాన్నిచ్చిందమ్మా. ఈ ఉత్తరాన్ని పూర్తిగా చదువు. ఇదే నా కడసారి కోరిక. నువ్వు నన్ను ఛీ, ఈ పాడు బతుకు బతకపోతేనేమన్నావు. నాకు అలాగే అనిపించిందమ్మా. నువ్వు ఈ జన్మలో నా ముఖం చూడవని నాకు తెలుసు. అంత క్షమించిన ప్రతినిత్యం నీ కళ్ళకు నేను బాధాకరంగానే కనిపిస్తానని నాకు తెలుసు. నేనంటే వదులుకోలేని ప్రేమ అసహ్యాల మధ్య నీ మనస్సు నలిగిపోతూ ఉంటుందని నాకు తెలుసు. నీవు నా కోసం ఎన్నో కష్టాలను అనుభవించావు. అవమానాలకు, తిరస్కారాలకు గురయ్యావు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నీకు బాధ కలిగించకూడదు అనుకుంటూనే బాధ కలిగించాను. అది నా స్వభావం అయిపోయింది. నాలో తెలియకుండానే విద్రోహ గుణాలు పెరిగాయి. చిన్నతనం జీవితంలో అన్ని భాగాల కంటే మధురమైంది అంటారు. కానీ నాకు సహజమైన చిన్నతనంలో ఆనందం ఎక్కడ లభించిందమ్మా? ఊహ తెలిసినప్పటి నుంచి తిరస్కారాన్ని తెలుసుకున్నాను. చేదునే రుచి చూశాను. ప్రతికూల పరిస్థితుల్లో పెరిగి పెద్దదాన్నయ్యాను. అందుకే నా స్వభావం ప్రతిదాన్ని ప్రతిఘటించడమే అలవర్చుకుంది. భద్రయ్యకు ఇచ్చి నన్ను వివాహం చేయటానికి నువ్వు నిర్ణయించుకున్న క్షణంలో నాలోని ప్రతి అణువు ప్రతిఘటించాలనే బాధపడింది. కానీ ఆ కోరికను ఎంతో కష్టం మీద గొంతు నొక్కి అణిచివేశాను. అది కేవలం నీకోసమేనమ్మా, నీకోసమే. నిన్ను ఆ నరక కూపం నుంచి వెలికి తీయాలనేనమ్మా, కేవలం నీకోసమేనమ్మా. భద్రయ్యని చూస్తుంటే నాకు అసహ్యం వేసేది. రక్కాలని పీకాలని అనిపించేది. అప్పుడప్పుడు దెబ్బలు కూడా తినేదాన్ని. చివరకు లేచిపోతానని బ్రహ్మాస్త్రం ఉపయోగించాను. దాంతో భయపడిపోయాడు. అలా చేయవద్దని, ఇక నీ జోలికి రానని మాట ఇచ్చాడు. అలా నేను చేస్తే తన వంశ గౌరవానికి మచ్చ ఏర్పడుతుందట. అప్పుడు నాకు అత్తయ్య అంటూ ఉండే మాటలు గుర్తొచ్చాయి. నీకు గుర్తుందా అమ్మా? ఇది ఎవన్నో తీసుకొని లేచిపోతుంది, ఈ వంశానికి మచ్చ తెస్తుంది అనేది అత్తయ్య. భద్రయ్య మాటలకు నాలో నేనే నవ్వుకున్నాను. అప్పుడు చేస్తే ఒక వంశానికి మచ్చ వచ్చేది, ఇప్పుడైతే 2 వంశాలకు మచ్చ తెచ్చేది. ఆ క్షణంలో నాకు అంత పని చేయాలని, 2 వంశాలకు మచ్చ తెచ్చి వాళ్ళ మీద కసి తీర్చుకోవాలని అనిపించేది. ఆ వంశాలు 2 నీకు నాకు ఏమిచ్చాయమ్మా? చదువుతున్న నాగమ్మ చేతులు వణికాయి. కళ్ళ నీళ్లు కమ్మి అక్షరాలు కనిపించలేదు. కళ్ళు తుడుచుకొని మళ్ళీ చదవసాగింది. అమ్మా, ఈ భద్రయ్య ఇంట్లో ఉన్న ఇంతకాలం నేను ఎలా ఉన్నానో చెప్పనా? మేఘావృతమైన ఆకాశం, ప్రకాశహీనమైన సాయంకాలం, వాయువు పోయిన వాతావరణం. ఒక రెక్కలు తెగిన పక్షి క్రింద పడి గిలగిలా తన్నుకుంటూ ఉంది. దీనంగా ఆశగా ఆకాశం కేసి చూస్తోంది. స్వేచ్ఛగా ముక్తాకాశంలో ఎగరాలనే కోరికను అణుచుకోలేక ఎగరటానికి ప్రయత్నిస్తూ నేల మీద ఎగిరెగిరి పడుతోంది. అందువల్ల గాయపడిన రెక్కల్ని మరీ గాయపరుచుకోవడం తప్పించి ప్రయోజనం లేదు. దానికి ఎగరాలని ఉంది, ఎగరలేదు. అక్కడి నుంచి దూర తీరాలకు పారిపోవాలని ఉంది, కదల్లేదు. దాని రెక్కలు తెగ్గొట్టారు. అదే సమయంలో ఒక మంత్రగాడు వచ్చాడు. ఆ రెక్కలు తెగిన పక్షిని చూశాడు. దాని కళ్ళల్లోకి చూశాడు. దాని ఆకలిని అర్థం చేసుకున్నాడు. అతని హృదయం కరుణతో నిండిపోయింది. తన మంత్రశక్తిని ఉపయోగించాడు. పక్షికి కొత్త రెక్కలు వచ్చాయి. మరుక్షణంలోనే అది ఆకాశంలో ఉంది. భూమిని మర్చిపోయింది. అంతవరకు అనుభవించిన దారుణ బాధ మర్చిపోయింది. అమ్మా, ఒక్క మాట అడుగుతాను. ఆ పక్షి రెక్కల్ని విరిచి దాన్ని సహజ జీవన గతి నుంచి కిందకు పడేసిన వేటగాడికి దాని మీద అధికారం ఉందా, లేక దానికి నూతన జీవితాన్ని ప్రసాదించిన మంత్రగాడికా? రెక్కలు వచ్చిన పక్షి నేల మీద ఎంతకాలం ఉండగలదమ్మా? అది దాని స్వభావానికే విరుద్ధం. సూర్యంలోని వ్యక్తిత్వం అతను కనిపించిన క్షణంలోనే నన్ను ఆదరంగా పిలిచింది. నేను ఉలిక్కిపడ్డాను, తత్తరపాటు చెందాను. కానీ ఆ పిలుపుకు జవాబుగా పలకకుండా ఉండలేకపోయాను. అతన్ని చూసిన క్షణంలో ఇంకా ఏమనిపించిందో చెప్పనా అమ్మా? నన్ను అసహించుకుంటున్నావు కదూ, సిగ్గు విడిచిందనుకుంటున్నావు కదూ. ఏమనుకున్నా నువ్వు అమ్మవు. అమ్మ క్షమించగలదు. ఆ క్షణంలో నాకు అంతవరకు తలుపులు కిటికీలు అన్నీ మూసివేసిన గదిలో బంధించబడిన వ్యక్తిని
ఒక్కసారిగా అన్నీ తెరుచుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అంతసేపు గాలి, వెలుతురు లేని చోట ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా వెలుతురు, స్వచ్ఛమైన గాలి లభిస్తే ఎలా ఉంటుంది? సముద్రపు ఒడ్డున కూర్చుని సూర్యోదయాన్ని తిలకిస్తున్నట్లు, మూడంతస్తుల మేడ మీద ఉన్న పున్నమి నాడు చంద్రోదయాన్ని తిలకిస్తున్నట్లు, నిద్ర మంచం మీద నుంచి కళ్ళు తెరవగానే ఎదురుగా ఉన్న కిటికీలో నుంచి మంచుకు తడిసిన గులాబీ పుష్పం కనిపించినట్లు అనిపిస్తుంది నాకు సూర్యాన్ని చూస్తుంటే. అతన్ని చూసి నాలో సెలయేర్లు ఉరకలు తీశాయి. ప్రతి జీవాణువు పరవశించింది. మధ్యాహ్నపు ఎండల నా శరీరాన్ని యవ్వనం మార్చేస్తున్న సమయంలో సూర్యం స్పర్శ. ఏం రాయమన్నావమ్మా? సూర్యం నన్ను చూసి జాలిపడ్డాడు, సానుభూతిని చూపించాడు. నాకు జరిగిన అన్యాయానికి అతనిలోని యువరక్తం కుతకుతలాడింది. అమ్మా, నేను చేసింది అంత మహాపాపం అంటావా? అలా అయితే రాధాకృష్ణుడికి ఏమవుతుంది? మేనత్త, పైగా కృష్ణుడి కంటే చాలా పెద్దది కూడానట. నేను సూర్యం కంటే చిన్నదాన్నిగా. రాధాకృష్ణుల ప్రేమను మనం ఆదర్శంగా భావిస్తూ వారిని పూజిస్తున్నాం. సత్యభామ కృష్ణ, రుక్మిణి కృష్ణ, లేక జాంబవతి కృష్ణ అనంది ఎందుచేత? రాధ కూడా వివాహితే అయి ఉండాలి, లేకపోతే కృష్ణుడు పెళ్లి చేసుకునేవాడేగా. రాధ కూడా లోకదూషణకు, బాధలకు గురి అయి ఉండాలి. మరి నువ్వు రాధాకృష్ణుల ప్రేమను అపవిత్రం అనగలవా? అంతవరకు చదివిన నాగమ్మ ఓ క్షణం ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. కళ్ళు తుడుచుకొని ముందుకు సాగింది. అమ్మా, నాకు జీవితాన్ని ప్రసాదించిన నువ్వే ఛీ, ఆ పాడు బతుకు బతకపోతేనేం అంటున్నావు? నా చెవుల్లో అవే శబ్దాలు మారుమోగాయి. నాకు అలాగే అనిపించింది. నేను చేసింది మహా అపరాధమే అనుకున్నాను. నాకు చచ్చిపోవాలనిపించింది. చచ్చి అందరి మీద కసి తీర్చుకోవాలనిపించింది. ఆ రాత్రి భద్రయ్య వచ్చి తలుపు తట్టే వరకు నేను ఈ లోకంలోనే లేను. అతను వచ్చి ముభావంగా తన మంచం మీద పడుకున్నాడు. మరో అర్ధగంట కల్లా గురక వినిపించింది. నేను మెల్లగా లేచి బయటకు వచ్చాను. నువ్వు సావిట్లో పడుకొని ఉన్నావు. చివరిసారిగా నీ పాదాలకు దూరం నుంచి నమస్కరించాను. సూర్యం గది దగ్గరకు వెళ్ళాను. అతను అక్కడ లేడు. పిరికివాడు, పారిపోయాడనుకున్నాను. నన్ను చూసి నాకే నవ్వుకోవాలనిపించింది. పెరట్లో ఉన్న బావి దగ్గరికి వెళ్ళాను. బావి గట్టున కూర్చొని అనేక విధాల ఆలోచించాను. చావంటే ఓ క్షణం భయం వేసింది. కానీ అంతలోనే ఛీ, ఈ పాడు బతుకు బతకపోతేనేవ్ అన్న నీ మాటలు గట్టిగా వినిపించాయి. కళ్ళు మూసుకున్నాను. ముందుకు దూకేశాను. కాదు, దూకబోయిన నేను ముందుకు పడి నీళ్లలో మృత్యుదేవత బాహువుల్లో ఉండవలసిన నేను వెనక్కుపడి రెండు బలమైన చేతుల ఆధారంతో విశాలమైన యువకుని గుండెల మీదకు పడిపోయాను. నన్ను ఎవరు రక్షించారో తెలిసిందా అమ్మా? నా మేనల్లుడు వరుసైన సూర్యనారాయణ. సూర్యం నాకు జీవితం అంటే ఏమిటో బోధించాడు. నా కళ్ళు తెరిపించాడు. చీకటి పడినప్పటి నుంచి జామ చెట్టు కింద కూర్చొని ముందు కర్తవ్యాన్ని గురించే ఆలోచిస్తున్నాడట. ఒక నిర్ణయానికి వచ్చి లోపలికి వస్తూ బావిగట్టున కూర్చున్న నన్ను చూశాడు. అమ్మా, సూర్యం చెప్పిన మాటల సారాంశం చెబుతున్నాను. ఈ వంశ గౌరవాలు, మర్యాదలు, సంఘం, ఆచారాలు, విజ్ఞానం, వికాసం, సంస్కారం, సంస్కృతి, నాగరికత, ప్రపంచంలోని సర్వశక్తుల్ని కలిపి ఏది ఒక్క జీవితాన్ని ప్రసాదించమను చూద్దాం. అటువంటప్పుడు వాటికి జీవితాన్ని నాశనం చేసే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్క జీవితాన్నే కాదు, వీటన్నింటినీ కలిపి ఏది గడిచిపోయిన ఒక్క క్షణాన్ని తిరిగి ఇవ్వమను చూద్దాం. క్షణం క్షణభంగురం, కానీ అలాంటి కొన్ని క్షణాలు కలిసేగా ఈ సృష్టికి స్థిరత్వాన్ని ఇస్తున్నాయి. నాకు జీవితం కావాలి. కాదు, నాకు లభించిన ఈ జీవితం సార్థకం కావాలి. చిన్నతనంలోని మాధుర్యం ఎలా ఉంటుందో తెలియకుండానే గడిచిపోయింది. మళ్ళీ ఎన్ని తపస్సులు చేసినా ఆ చిన్నతనం నాకు తిరిగి వస్తుందా? అదే తప్పును మళ్ళీ యవ్వనంలో చేస్తాననుకో, ఇక జీవితం నాకు ఇచ్చిందేముంటుంది? గడిచిపోయిన క్షణం మళ్ళీ సంపాదించుకోలేను. అందుకే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతున్నాను. జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ బంధాల్లో నేను ఉండలేను. నాకు విముక్తి కావాలి. నేను చేసింది తప్పంటావా అమ్మా? ఏది తప్పు? సంఘం కొన్ని కట్టుబాట్లను ఏర్పరిచింది. అవి దాటడమే తప్పంటావు కదూ? ఆ సంఘం నీకు నాకు ఇచ్చింది ఏమిటి? జన్మ దుఃఖం. నీలా నాకు జన్మ దుఃఖాన్ని భరించే ఓపిక లేదమ్మా.
నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్టు మలుచుకోవటానికి కూడా నాకు హక్కు లేదా అమ్మా? ఈ కట్టుబాట్లు కేవలం ఆడదాని కోసమే ఏర్పరిచారు మన పూర్వులు. ఎందువలనంటావు? సంఘాన్ని శాసించేవాడు, శాస్త్రాలు సృష్టించినవాడు మగవాడే కాబట్టి. సృష్టిలో అతి సుకుమారమైన వస్తువును రెండు రకాలుగా చూస్తారు. ఒకవైపు దానికి సౌందర్యాన్ని, అలౌకికత్వాన్ని ఆపాదించి ఆరాధిస్తారు. మరోవైపు అది ఎందుకు పనికిరాని, బలహీనమైనదంటూ తృణీకరిస్తారు. అదృష్టమో దురదృష్టమో ఆడది ముఖ్యంగా మన దేశంలో ఈ రెండు అనుభవాలకు గురి అయింది. ఒకవైపు సుందరి, సుకుమారి, కోమలాంగి, మాతృమూర్తి అంటూ ఆరాధిస్తున్నారు. మరోవైపు ఆడది అబల అంటూ తృణీకార భావంతో చూస్తున్నారు. గుడిలో దేవతకు గౌరవం ఎంతవరకు ఉంటుందో తెలుసా అమ్మా? ఆ దేవతను ఆరాధించే వ్యక్తులున్నంతవరకే. పూజించేవారు లేని ఆ దేవాలయం అనేక జంతువులకు, మురికికి ఆలవాలం అవుతుంది. అమ్మా, మన ఊళ్ళో కోనేరు పక్కగా ఉన్న ఆ అమ్మవారి దేవాలయం ఎంత శిథిలమైపోయిందో నీకు తెలుసుగా. జిల్లేడు మొక్కలు మొలిచి పాములకు, పందులకు ఆలవాలమైంది. తాతయ్య, అమ్మమ్మ ఆడపిల్లల కోసం పూజలు చేశారు. నిన్ను కూడా గుళ్ళో దేవతలా ఆరాధించారు, గౌరవించారు. అంతేకాని మగపిల్లవాడిలా నిన్ను పెంచలేకపోయారు. తరతరాలుగా ఈ ప్రత్యేకతే ఆడదాన్ని ఆడదిగానే ఉంచుతూ వస్తోంది. పైకి పెరగనివ్వటం లేదు. ఆడదానికి కావలసినవి ఏమిటో సంఘమే నిర్ణయించి పెడుతుంది. ఆడదాని కోసం సంఘమే ఆలోచిస్తుంది. ఆమెకు ప్రత్యేకమైన ఆలోచనలు అక్కర్లేదు. నత్త శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. అందువల్ల సృష్టిలోనే దాని రక్షణ కోసం ఓ గుల్ల ఏర్పడింది. కానీ ఆ నత్త కూడా ఆకలేనప్పుడు, జీవన సహచరుడు కావలసి వచ్చినప్పుడు ఆ గుల్ల నుంచి బయటకు వస్తుంది. ఆ ఆకలి తీరాక అది మళ్ళీ గుళ్ళలోకి వెళ్ళిపోతుంది. స్త్రీ పురుషుని కంటే శారీరకంగా బలహీనమైనదంటూ సంఘం ఆడదాని చుట్టూ కట్టుబాట్లనే కవచాన్ని ఏర్పరిచింది. ఆకలైతే కూడా ఆడది ఆ కవచాన్ని దాటి రానక్కర్లేదు. అన్నీ ఆ కవచం లోపలే ఏర్పాటు. ఏ కారణం వల్లనైనా ఆమె ఆ కవచాన్ని వదిలేసి బయటకు వచ్చిందా, ఇక ఆమె పొందే అవమానాలకు, తిరస్కారాలకు అంతే ఉండదు. అమ్మా, నీ విషయం ఏమైంది? నిన్ను తల్లిదండ్రులు రక్షణ కవచంలో అతి వైభవంగా పెంచారు. నీకు స్వతంత్రంగా బ్రతకటానికి అవసరమైన విద్యను కానీ, అవకాశాలను కానీ కల్పించలేదు. వాటి అవసరం ఉంటుందని కూడా ఆలోచించలేదు. తర్వాత వివాహం చేసి భర్త రక్షణలోకి నిన్ను పంపించి అమ్మమ్మ, తాతయ్య తేలిగ్గా గాలి పీల్చుకున్నారు. కానీ అనుకోకుండా అకస్మాత్తుగా నీ భర్త పోయాడు. నువ్వు కవచ విహీనవయ్యావు. అన్నల అండన చేరావు. అనేక బాధల్ని అనుభవించావు. దేనికోసం? నీ పొట్టకు, నీ బిడ్డ పొట్టకు, పిడికెడు మెతుకుల కోసం. నువ్వెందుకు ఇన్ని బాధల్ని భరించాల్సి వచ్చింది? అవసరమైతే నువ్వు ఓ వ్యక్తిగా ఈ విశాల ప్రపంచంలో బ్రతకగలవు అనే ధైర్యం కానీ, వ్యక్తిత్వం కానీ నీకు లభించలేదు. నీకు చదువు చెప్పాలని తాతయ్యకు కానీ, అమ్మమ్మకు కానీ తోచలేదు. ఎందువల్ల? ఆడపిల్లకు విద్యా అవసరం గురించి వాళ్ళు ఆలోచించలేదు. కట్నం అనే దురాచారం ఎందుకు ప్రబలింది? ఆడపిల్లకు తల్లిదండ్రులు ఆస్తి మీద అధికారం లేకపోవటం వల్లనే. నీకు అన్నయ్యలతో పాటు సమభాగం ఆస్తి లభించి ఉంటే నీకు నీదంటూ ఓ ఇల్లు, పొట్టకింత తిండి ఉండేది కదూ. నీకు నన్ను చదివించాలని ఉండేది. ఎందుకు చదివించలేకపోయావు? నీ చేతిలో చిల్లి గవ్వ కూడా నీదంటూ ఏమీ లేదు కనుక నువ్వు చదువుకొని ఉన్నా నీ జీవితం ఇంకోలా ఉండేది. నాన్న పోగానే ఏ చిన్న ఉద్యోగమో చూసుకొని స్వతంత్రంగా బతుకుతూ నన్ను నీ అభిరుచులకు అనుకూలంగా పెంచుకోగలిగేదానివి. నీకు మామయ్యలతో పాటు ఆస్తిలో సమభాగం ఉన్నట్లయితే పెద్ద మామయ్యే నన్ను తన కొడుకు ఇవ్వమని నిన్ను అర్థించి ఉండేవాడు. కానీ ఒకరి దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్న నీకు నేను ఓ గుదిబండనే అయ్యాను. ఆడపిల్ల ఎదిగి ఇంట్లో కూర్చోవడం లోకం దృష్టిలో తప్పు. ఆ పిల్లను ఏ ముసలాడికో, రోగిష్టికో కట్టి లోకం తేలిగ్గా నిట్టూర్పు విడుస్తుంది. అమ్మా, ఒక్క విషయం ఆలోచించమ్మా. ఆ తర్వాత నన్ను క్షమించగలిగితే క్షమించమ్మా. నీ చిన్నతనం అల్లారు ముద్దుగా గడిచింది. మరి నా చిన్నతనం? నీకు 12,000 కట్నం ఇచ్చి విద్యావంతుడు, అందగాడు అయిన భర్తను తెచ్చారు. కొంతకాలం అయితేనే నువ్వు జీవితాన్ని అనుభవించావు. నా విషయం? కట్నం ఇవ్వలేక 60 పడిలో ఉండి వికారంగా ఉండే ఓ మొరటి ముసలోడికి కట్టబెట్టారు నన్ను. నాన్న పోయాక నీ బ్రతికేమైంది? ఎన్ని తిరస్కారాలను, అవమానాలను భరించావు. కానీ
అవన్నీ నీ రక్తం పంచుకొని పుట్టిన సోదరుల ద్వారా నీవు పుట్టిన ఇంట్లోనే కనుక నువ్వు పెద్దగా బాధపడలేదు, అవమానాలుగా తలచలేదు. కానీ నా విషయం 60వ పడిలో ఉన్న భద్రయ్య ఏ నిమిషంలోనైనా హరి అనవచ్చు. ఇంకా నాకు 18 ఏళ్ళు నిండలేదు. అప్పుడు నా బ్రతుకు ఏమవుతుంది? ఎవరి పంచన తలదాచుకోను? భద్రయ్య మేనల్లుడి రక్షణలో అతని భార్యకు సేవ చేస్తూ అవమానాల బతుకు బతకాల్సిందేగా. ఎన్ని అవమానాలకు గురై ఎంత నికృష్టపు బ్రతుకు బతికి రాలిపోతే ఈ లోకం సంఘం అంత హర్షిస్తుంది. మహాతల్లి పుణ్యాత్మురాలు పతివ్రత అంటూ పొగుడుతుంది ఈ లోకం నేను చచ్చిపోయాక. కానీ నాకు అవేవి అక్కర్లేదమ్మా. నాకు జీవితం కావాలి, జీవితాన్ని అనుభవించాలి. సూర్యం నన్ను వివాహం చేసుకుంటానన్నాడు. చేసుకోకపోయినా నేను పెద్దగా విచారించను. ఇది నేను వరించిన జీవితం. అందులో దుఃఖం లభించినా సుఖం లభించినా సమభావంతో అనుభవిస్తాను. కానీ నాకు విముక్తి కావాలి. ఈ వైతరిణి లాంటి జీవితం నుంచి విముక్తి కావాలి. నా కోసం మరొకరు ఏర్పరిచిన రక్షణ కవచంలో భద్రంగా నేను ఉండలేనమ్మా. నాకు ఊపిరి సలపటం లేదు. జీవితం నన్ను పిలుస్తోంది. ఆ పిలుపుని నేను ఉపేక్షించలేను. వెళ్ళిపోతాను. నాకు తెలుసు నా వల్ల 2 వంశాలకు కళంకం వస్తుందని, అందరూ నెత్తి నోరు బాదుకుంటారని. రాని నేను కోరుకునేది కూడా అదే. కనీసం ముందు వాళ్ళైనా కళ్ళు తెరుస్తారు. ఆడపిల్లల్ని బలి పశువుల్ని చేయటానికి వెనక ముందు ఆడతారు. కనీసం ఈ 2 వంశాల వాళ్ళైనా ముక్కుపచ్చలారని ఆడపిల్లల్ని ముసలాళ్ల కబంధ హస్తాల్లోకి ఇరికించరు. నేను వెళ్ళిపోతున్నాను. ఈ క్షణం నుంచి నేను విముక్తిని, నేను మార్గదర్శినిని, నేను క్రాంతిని. లోకం నన్ను పతిత అంటే నేను భయపడను. లోకాన్ని చూసి నేను హాయిగా నవ్వుకుంటాను. నాకు ఒకటే బాధగా ఉందమ్మా. నిన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతున్నాను. నువ్వు నాతో రావని నాకు తెలుసు. నీ చుట్టూ బిగించిన కవచం చాలా బలమైంది. దాన్ని విడిచి రావటానికి నువ్విష్టపడవు. నాకు తెలుసు. నీకు గౌరవం కావాలి. లోకం అంటే నీకు భయం. సుఖం నీకు అక్కర్లేదు. పెద్దలు నీకోసం కట్టిన బంధాల నుంచి నీకు విముక్తి అక్కర్లేదు. అమ్మా, నన్ను క్షమిస్తావు కదూ? అమ్మా, నువ్వు పెద్ద మామయ్య ఇంటికి వెళ్ళమ్మా. నీ పార్వతి. ఉత్తరం చదివి ముగించిన నాగమ్మ కొయ్యబారిపోయి గోడకు చేరబడి ఎంతసేపు కూర్చుండిపోయిందో ఆమెకే తెలియదు. దూరం నుంచి కోడి కూత వినిపించింది. ఆ వెంటనే నాగేశ్వర స్వామి ఆలయం గంటలు గణగణా మోగాయి. నాగమ్మలోకి చైతన్యం తిరిగి ప్రవేశించి నలువైపులా పరికించి చూసింది. గది నిండా కాగితాలు చిందరవందరగా పడి ఉన్నాయి. ఓ క్షణం ఆ కాగితాల కేసి నిర్లిప్తంగా చూసింది. పార్వతి, మంచి పని చేశావమ్మా. నువ్వన్నా సుఖపడు తల్లి. నా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను తల్లి. నాగమ్మ చెవులకు తన మాటలే ఎవరి మాటలుగానో వినిపించి ఉలిక్కిపడింది. ఇదేమిటి? తను పార్వతి చేసిన పాపిష్టి పనిని సమర్థిస్తోందా? తన వంశంలో ఇంతవరకు ఎవరైనా ఇలాంటి పాడు పని చేశారా? తను గాని తన వాళ్ళు గాని 10 మందిలో తలెత్తుకొని తిరగలరా? పాపిష్టిదానా, ఎంత పనికి మాలిన పని చేశావే? పార్వతి పాపిష్టి పని చేసిందా? పార్వతి అలా చేయడానికి కారణం ఎవరు? తను చేసింది మంచి పనా? తను పార్వతిని భద్రయ్యకు ఇచ్చి వివాహం చేయటం పాడు పని కాదు. ఆ మాటకొస్తే పార్వతి ఇలా చేయటానికి అన్నయ్యలు, తను, తన వంశము అన్నీ కారణాలే. తనలాంటి నికృష్టమైన బతికే తన కూతురు బతకాలని తన కోరిక కాదు. కాదు, పార్వతి మంచి పనే చేసింది. పార్వతి మంచి పనే చేసింది. పార్వతి సుఖంగా బతకాలి. భద్రయ్య గురక వినిపించింది. ఉలిక్కిపడి లేచి నిల్చుంది. తెల్లవార వస్తోంది. కూతురు లేని అల్లుడింట్లో తను ఉండటమా? భద్రయ్య లేచి విషయం తెలుసుకుంటే తను అతని ఎదురుగా ఏ ముఖం పెట్టుకొని నిలబడుతుంది? నాగమ్మ గబగబా బయటకు వచ్చింది. కొంగు భుజం మీదుగా కప్పుకొని మసక చీకట్లో నడుస్తోంది. చౌరస్తా దగ్గరకు వచ్చి ఆగిపోయింది. తన మార్గం ఎటు? తను ఎక్కడికి వెళ్ళాలి? అన్నయ్య ఇంటికా? ఈ పరిస్థితిలో, ఈ స్థితిలో అన్నయ్య ఇంటికా? అన్నయ్య ఇంటికి వెళ్ళి ఏం చెబుతుంది? తన కూతురు భద్రయ్య మేనల్లుడితో లేచిపోయిందని చెబుతుందా? పార్వతి నిజమే చెప్పింది. తనకు ఎవరిదో ఒక రక్షణ కావాలి. అది లేకుండా తను బతకలేదు. అసలు ఆడవాళ్ళు ఎవరి రక్షణ లేకుండా బ్రతకగలరనేది తన ఊహకు అందంది. నాగేశ్వర స్వామి గుడి నుంచి సుప్రభాతం వినిపిస్తోంది. చౌరస్తాలో నిలబడిపోయిన నాగమ్మ యాంత్రికంగా సుప్రభాతం వినిపిస్తున్న వైపుకు నడిచింది.
గుడికి దగ్గరలో ఉన్న కోనేరు ముందుకు రాగానే ఆగిపోయింది. ఓ క్షణం ఆలోచించి గబగబా ఒక్కొక్క మెట్టే దిగి కోనేరు చివరి మెట్టు మీద కూర్చుంది. కాళ్ళు మాత్రం నీళ్ళల్లో ఉన్నాయి. చీర కుచ్చిళ్ళు తడుస్తున్నాయి. నాగమ్మకు ఇంకా 35 ఏళ్ళైనా నిండలేదు. పాచిపట్టిన గట్లు, ఆకుపచ్చని మురికి కోనేటి నీటిని చూస్తూనే ఒకప్పుడు అసహించుకునే నాగమ్మ, మనిషి తోడు లేనిదే కోనేటి దరిదాపులకైనా రాలేని నాగమ్మ మసక చీకట్లో కోనేరు చివరి గట్టు మీద కూర్చుంది. ఆకుపచ్చగా ఉన్న నీళ్లలోకి చూసింది. అత్తతో పోట్లాడి కోనేట్లో దూకేసిన ఆదెమ్మ, మొగుడితో పోట్లాడి కోనేట్లో దూకేసిన కమలమ్మ, కొడుకు అవమానించాడని కోనేట్లోకి ఉరికిన మంగమ్మ నాగమ్మ కళ్ళల్లో గిర్రున తిరిగారు. కాదు, ఆ కోనేటి నీళ్లలో నుంచి ఆమె కోసం చేతులు చాచారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కోనేట్లో పడి ఆత్మహత్య చేసుకున్న వారందరూ నాగమ్మను ఆదరంగా ఆహ్వానించారు. 35 ఏళ్లు నిండిన నాగమ్మ 3 జన్మల దుఃఖాన్ని అనుభవించింది. ఆలయంలో సుప్రభాత సేవ అయిపోయింది. స్వామివారు కైంకర్యం ఆరగించడం మొదలుపెట్టాడు. నాగమ్మ చేతులెత్తి మనసులోని భగవంతుడికి నమస్కరించింది. స్వామి, ఆత్మహత్య పాపం అంటారు, కానీ ఇక ఈ జీవితాన్ని మోసే ఓపిక లేదు భగవాన్. నేను చాలా అలసిపోయాను. అవును, పార్వతి నిజమే చెప్పింది. మా జీవితాలు వైతరిణిలాగే మారాయి. నేను వైతరిణి లాంటి జీవితం ప్రతి నిమిషం ఈదటానికి ప్రయత్నించి అలసిపోయాను. చచ్చిన లోకానికి వెళ్లే దారిలో వైతరిణి ఉందో లేదో నీకే తెలుసు భగవాన్. కానీ నాకు బ్రతుకులోనే వైతరిణిని చూపించావు. కనుచూపు మేరలో ఒడ్డు కనిపించదు. నేను అలసిపోయాను. ఇక ఈదలేను. నాకు విశ్రాంతి కావాలి. నాకు ఈ వైతరిణి నుంచి విముక్తి కావాలి. విముక్తి కావాలి. భగవాన్, నన్ను క్షమించు. అమ్మా పార్వతి, నువ్వు కూడా నన్ను క్షమించమ్మా. నాగమ్మ కళ్ళు మూసుకుంది. గుడిలో గంట మోగింది. స్వామివారు కైంకర్యం ఆరగించడంలో మునిగి ఉన్నారు. తూర్పు దిక్కున ఆకాశం రాగరంజితమైంది. సూర్యభగవానుడు లోకానికి చీకటి నుంచి విముక్తి ప్రసాదించాడు. భద్రయ్య ఇంకా గురకపెట్టి నిద్రపోతూనే ఉన్నాడు. పెరట్లో ఉన్న బావి దగ్గర కాకులు నాగమ్మ కోసం కాదు, ఆమె తెచ్చే అంట్ల గిన్నెల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. కథ సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.